అరే పద పద మనం ఆ సీక్రెట్ ఐలాండ్ కి వెళ్ళబోతున్నారా పొట్టడా ఫాస్ట్ గా బయలుదేరు. అమ్మా మనల్ని సిమియన్ గడు పిలిచాడు కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే మళ్ళీ నేను టికెట్ తీయాలనుకున్నాను. వామ్మో టికెట్ కి చాలా ప్రైజ్ అవుతుంది, బట్ పర్వాలేదు, మనకైతే ఫ్రీగా మనల్ని అయితే తీసుకెళ్తా అన్నాడు కదా, అంతకు మించి మనకి ఇంకేం కావాలి. సరే పద లేట్ చేయకుండా వెళ్దాం. వాళ్ళందరూ మన ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారంట. ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ప్లేన్ తో ఉన్నారంట, అది కూడా సూపర్ లగ్జరీ ప్లేన్ అంట. వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తున్నాడు, మనల్ని కూడా రమ్మన్నాడు. అన్న ఎందుకు మనం టికెట్ తీసుకుని వెళ్దాం కదా. ఆ సిమియోన్ మామ మాటలు ఎప్పుడు విన్నా కూడా పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఎప్పుడు కూడా మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు. ఎందుకు ధనువన్న అక్కడికి వెళ్దాం. ఇంతకు ముందు అలానే బస్ దగ్గరికి పిలిచాడు. బస్ దగ్గరికి పిలిచిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడని మనల్ని వద్దు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఎంత పని చేసాడో గుర్తుందా? అలాంటి వాడిని మళ్ళీ ఎలా నమ్ముతావు ధనువన్న? ఎందుకు చెప్పు, మనకి మనమే చూసుకుందాం పద. అది కాదురా, అప్పుడేదో వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు కాబట్టి అలా అయ్యింది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రాడు, దాంతో పాటు అందరూ ఫుల్ గా వచ్చేసారు, ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి మనల్ని పిలిచాడు. సో అందుకే మనమైతే వెళ్ళబోతున్నాం అనమాట. గాయస్ మీ అందరికి ఒక సీక్రెట్ థింగ్ అయితే చెప్పాలి. మేమైతే ఇప్పుడు ఒక సీక్రెట్ ఐలాండ్ కి వెళ్ళబోతున్నాం అనమాట. అది ఎలా ఉండబోతుందో నాకు కూడా తెలీదు, నేను దాని గురించి విన్నానంతే. చూడడానికి చాలా బాగుంటుందంట, చిన్నగా ఉంటుందంట, బట్ బాగుంటుందంట. ఏమో నేనైతే విన్నాం. ఒకసారి మనమైతే అక్కడికి వెళ్ళి దాని యొక్క ఎక్స్పీరియన్స్ చేయాలి. దాంతో పాటు మనం వెళ్ళేది ఇప్పుడు ఒక సూపర్ లగ్జరీ ప్లేన్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అది. సిమియాన్ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ షిన్చాన్ గడి మాటలైతే పట్టించుకోకండి, వెళ్దాం. ఓకే ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట. ఇదే మన ఓల్డ్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ రన్వేలో వచ్చేసి వాళ్ళ ప్లేన్ అయితే ఉంచాడని చెప్పాడు. సో మన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు, అందుకే తొందరగా బయలుదేరి వచ్చాం. మళ్ళీ లేట్ అయితే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు కదా. ఓకే సో ఇక్కడ నాకు ప్లేన్ అయితే అదిగోండి అక్కడే ఉంది. సో అందరూ అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. సో ఫైనల్లీ మనమైతే టైంకి వచ్చేసినట్టుగా ఉన్నాం. ఓకే సిమియాన్ వచ్చేసా మిత్రమా వచ్చేసా. సో కార్ని కొంచెం సైడ్కి అయితే మనం పార్క్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ మన ప్లేన్ అయితే వెళ్తుంది కాబట్టి. వచ్చేసా మిత్రమా. సరే తొందరగా మనమైతే ఆ ఐలాండ్కి వెళ్దాం. నేను ఎంత స్పీడ్గా వచ్చానో తెలుసా? అరే తొందరగానే వచ్చావు. ఇప్పుడు మనం ఆ ఐలాండ్ కి వెళ్ళబోతున్నాం. ఐలాండ్ చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు బాడీ బిల్డర్లు అంట. వాళ్ళకి తినడానికి ఫుడ్ సరిపోలేదు, అలానే పడుకోవడానికి ప్లేస్ కూడా సరిపోలేదు అంటున్నారు. ఇప్పుడు దానికి మిమ్మల్ని మళ్ళీ నేను లోపలికి ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాను అనుకో, మళ్ళీ వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. అంటే ఇప్పుడు ఒకడు పడుకుంటే వాళ్ళ యొక్క కాలు ముందున్న సీట్ పైన కూడా పెట్టుకుంటారు. సో అందుకే ఏంటంటే ఇప్పుడు ప్లేస్ అయితే సరిపోలేదు. నిన్ను తీసుకుని వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు మిత్రమా, ఏమనుకోకు సరేనా? ఎందుకంటే ఫుడ్ సరిపోదు, లోపల ప్లేసు సరిపోదు. అంటే ఇప్పుడు ఏమంటావు సిమియాన్? నన్ను పిలిచావు కదా అందుకే వచ్చాను నేను. ఇప్పుడు నన్ను తీసుకుని వెళ్ళంటావా ఏంటి? సిమియాన్ చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా అలానే నన్ను పిలిచావు. ఇప్పుడు మళ్ళీ నేను నమ్మి వచ్చాను కాబట్టి నన్ను ఎలానే తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళకపోతే అస్సలు ఊరుకోని నేను చెప్తున్నా. ఏంటి మీ వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకు ఎవడు పడితే వాడిని మన ప్లేన్లోకి ఎక్కించుకోవడం? మనం వెళ్దాం కదా. వాడిని ఎందుకు ఇక్కడికి పిలిచావో అసలైన విషయం చెప్పేయ్. చెప్తాను అక్కడికే వస్తున్నాను. ఇదిగో ధను, నాకెందుకో నువ్వంటే నచ్చవరా. నాకు నువ్వు ఏం చేసినా నచ్చదు. ఇప్పుడు మేము ఐలాండ్ కి వెళ్తాం, హ్యాపీగా ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తాం. ఐలాండ్ ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఐలాండ్ కి నువ్వు కూడా వెళ్తావని నాకు తెలుసు. అందుకే నీలాంటి వాడు ఐలాండ్ కి వచ్చినట్లయితే నాకు అస్సలు నచ్చదు. నీలాంటి చెత్త నా పక్కనుంటే అస్సలు నచ్చదు. అందుకే ఇప్పుడు నిన్ను ఇక్కడికి పిలిచాను. నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నీకేంటి మైనస్ తెలుసా? నేను ఇక్కడుంటే నాకేంటా మైనస్ చెప్పు. ఈ యొక్క ఐలాండ్ కి వెళ్లే ఛాన్సు 5 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది. లేదా నీ దగ్గర ఏదన్నా ప్లేన్ ఉండాలి. అలాంటి ప్లేన్ నీ దగ్గర లేదు. ఒక పవర్ఫుల్ ప్లేన్ ఉండాలి. అలాంటివి ఇక్కడ ఎక్కడా లేవు. సరే కానీ ఎందుకు పిలిచానంటే, నువ్వు ఐలాండ్ కి వచ్చావనుకో చెత్తలా ఉంటుంది నాకైతే. అందుకే నిన్ను రానివ్వకుండా చేయడానికి ఇక్కడికి పిలిచాను. మరి కొద్దిసేపట్లో మన సిటీలో ఉన్న ఆ ఐలాండ్ కి వెళ్లే ప్లేన్ కూడా బయలుదేరబోతుంది. నీకు దాని యొక్క టికెట్లు దొరకవు. ఇప్పుడు నువ్వు అక్కడికి ఎలా వెళ్తావు? వెళ్ళినా కూడా టికెట్లు దొరకవు, నువ్వు ఐలాండ్ కి రాలేవు. 5 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే ఈ ఛాన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఐలాండ్ కి రాలేవు. మేమే ఎంజాయ్ చేస్తాం, నువ్వు ఎంత ప్రయత్నించినా రాలేవు. కమ్ ఆన్ గైస్, తొందరగా వెళ్దాం.
భలే అయింది. ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా వీడిని భలే బురిడి కొట్టించాం. ఇప్పుడు వీడు అక్కడికి ఎలా వస్తాడు? మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. బాయ్ బాయ్ ధను, బాయ్. మళ్ళీ కలుద్దాం. లెట్స్ గో టు ఐలాండ్. ఇప్పుడు మనం హ్యాపీగా వెళ్దాం. వాడు మళ్ళీ ఐలాండ్ కి వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే సిటీలో ఉన్న ఆ ప్లేన్ అయితే ఇప్పుడు బోర్డింగ్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది. మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను ధనువన్న నీకు, వాళ్ళు వెళ్ళిపోయారు చూసావా? ఎందుకు ధనువన్న అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు? ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్తాం? సిటీలో ఉన్న ప్లేన్ బోర్డింగ్ కూడా క్లోజ్ అయిపోయిందంట. ఇప్పుడు మనం ఐలాండ్కి వెళ్ళాలి. ఐలాండ్ ప్లీజ్, నేను ఐలాండ్కి వెళ్ళాలి. నిన్నటి నుంచి నాకు ఐలాండ్ పైన చాలా ఆశ పుట్టించావు. 5 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే చూడగలమంట. నన్ను తీసుకుని వెళ్ళు. ఎలా తీసుకెళ్తావో నాకు తెలియదు. నేను ఐలాండ్కి రావాలి. అబ్బా, నేను నీ మాటలు నమ్మినా కూడా సరిపోయిండేదిరా. అనవసరంగా సిమియాన్ గాని నమ్మి ఇంతవరకు వచ్చాను. చాలా తప్పు అయితే అయిపోయింది. అరే ఒక్కసారి ఆగు. అరే అరే రే, ఇంకా ప్లేన్ వచ్చేసి బోర్డింగ్ కంప్లీట్ అవ్వలేదురా. మనం తొందరగా వెళ్ళి టికెట్లు తీసుకున్నట్లయితే మనకి టికెట్స్ దొరుకుతాయి, మనం వెళ్ళొచ్చు. ఏం మాట్లాడుతున్నా ధనువన్నా? ఇంకా బోర్డింగ్ కంప్లీట్ అవ్వలేదా? వావ్, అలాగే తొందరగా వెళ్ళాలి. నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బండి తీయు. ఫాస్ట్ గా మనమైతే ప్లేన్ టికెట్ తీసుకుని తొందరగా మనమైతే ఐలాండ్ కి వెళ్ళాల్సిందే. లెట్స్ గో. ఇంత ఫాస్ట్ గా వచ్చాడు ధనువన్నా, నా కళ్ళు చెదిరిపోయాయి. ఎంత ఫాస్ట్ గా తీసుకొచ్చాడు. మనం సమయానికి టికెట్స్ తీసుకునే సమయానికే వచ్చేసాం. అంతేరా, ఎట్టి పరిస్థితిలో మనమైతే ఇప్పుడు ఐలాండ్కి వెళ్ళాల్సిందే. మనం గనక ఈ టికెట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. రారా పొట్టడా, తొందరగా వెళ్ళి మనమైతే టికెట్స్ తీయాలి. ఓకే ఓకే ఓకే, దీని కిందే మనకైతే టికెట్స్ దొరుకుతాయి. ఫాస్ట్గా మనమైతే తీసుకొని వెళ్ళి ఆ ప్లేన్ అయితే ఎక్కాల్సిందే. అప్పుడు ఆ సిమియాన్ గాడు మనల్ని చూసి ఖచ్చితంగా షాక్ అవుతాడు. నన్ను డైవర్ట్ చేయడానికి మొత్తం ఇంత ప్లాన్ వేస్తాడా? వాడికి ఎంత ధైర్యం అసలు. ఒక్కసారి ఆగండి, ఒక్కసారి మనం డీటెయిల్స్ మొత్తం చూద్దాం. ప్లేన్ వచ్చేసి, అరే ప్లేన్ ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, అంటే మనకైతే టికెట్స్ దొరుకుతాయి. తొందరగా మనమైతే టికెట్స్ తీసుకోవాలి. 1 మినిట్, టికెట్ మెషిన్ ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు. ఎక్కడ పెట్టారా? టికెట్ మెషిన్ని మార్చేసారా ఏంటి? ఇక్కడే ఉండేవి కదా. ఓ, కింద పెట్టినట్టుగా ఉన్నారు. తొందరగా మనమైతే వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. అబ్బా, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. రే పొట్టడా, నువ్వు అక్కడే ఉండు, మళ్ళీ నువ్వు తొందరగా రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ మనకైతే టికెట్ మెషిన్ కనబడుతుంది. సో ఇప్పుడైతే తొందరగానైతే డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలి. మనం ప్లేన్లో ట్రావెల్ చేస్తున్నామంటే మన డీటెయిల్స్ మన గవర్నమెంట్ ఐడికి పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసి ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాలి. ఓకే, డన్, ఎంటర్ అయింది. సో ఫైనల్లీ మనమైతే టికెట్స్ తీసుకుని ఇక బయలుదేరుతున్నాం. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే ఆ సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం నేనైతే చూడబోతున్నాను. చివరికి మనకి అవకాశం దొరికింది. తొందరగా వెళ్దాం. ఓకే, మనమైతే ఫాస్ట్గా వెళ్ళి ఎంటర్ అయిపోవాల్సిందే ప్లేన్లోకి. ఓ, గేట్ ఏమైంది? హలో సార్, నేను ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. తొందరగా నేనైతే స్టార్ట్ అవ్వాలి. లోపల ఒక ప్లేన్ నా కోసం వెయిట్ చేస్తుంది. సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళాలి. సీక్రెట్ ఐలాండ్ కి వెళ్తారా? అది ఆల్రెడీ బోర్డింగ్ ఇప్పుడే క్లోజ్ అయింది. జస్ట్ గేట్ ఇప్పుడే క్లోజ్ అయింది. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? అది బోర్డింగ్ ఎలా క్లోజ్ అవుతుంది? నేను ఇప్పుడే చూశాను. ఆ ప్లేన్ కూడా ఇంకా రన్వేలోకి వెళ్ళలేదు కదా, అక్కడే ఉంది. చెప్పండి, తొందరగా నన్ను విడిచిపెట్టండి, నేను ఫాస్ట్గా వెళ్ళాలి. మళ్ళీ 5 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే అవకాశం దొరుకుతుంది. సార్ ఒకసారి గేట్ ఓపెన్ చేయండి, నేను వెళ్ళాలి ప్లీజ్. నీకు ఎయిర్లైన్ రూల్స్ తెలీదా? చదువుకున్నోడ్లానే ఉన్నావే. ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? ఆల్రెడీ గేట్ బంద్ అయింది. వన్స్ గేట్ బంద్ అయిన తర్వాత అక్కడ నీకు ప్లేన్ కనబడుతున్నా కూడా నిన్ను ఎక్కించడానికి ఎవరు రారు. నువ్వు జస్ట్ మిస్లో వచ్చావు. 1 మినిట్ ముందే గేట్ అనేది క్లోజ్ అయింది. సారీ, ఇప్పుడైతే నువ్వు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరచ్చు. అయితే చెప్పండి, నెక్స్ట్ ప్లేన్ ఎప్పుడు ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ ఒక్క ప్లేన్ మాత్రమే ఉంది. ఇంకొక ప్లేన్ అనేది వాళ్ళు సెపరేట్ గా వేయలేదు నీకోసం. ఇక్కడి నుంచి వెళ్ళు. అబ్బా, ఉన్న ఒక్క ప్లేన్ కూడా మిస్ చేసుకున్నా. ఈ సిమియాన్ గారిని అనవసరంగా నమ్మాను. ఇది ఇంత క్రూయల్ మెంటాలిటీతో ఉంటాడని నేను అస్సలు అనుకోలేదు. చీ, ఇలా అంటాడేంట్రా బాబు. రే పొట్టోడా, మనం మిస్ అయిపోయాంరా. ప్లేన్ని మిస్ అయిపోయాం. ప్లేన్ ఇక్కడే ఉంది. మరి కొద్దిసేపట్లో గాల్లో కూడా వెళ్ళబోతుంది. మనం లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక మనం ఇంటికి బయలుదేరడం మాత్రమే మిగిలింది. అబ్బా, ఎంత ప్రయత్నించినా అంత వృధా అయిపోయిందే. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా అయినా సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మనకి ఇప్పుడు అవకాశం కూడా లేదు. ఉన్న ప్లేన్ కూడా ఆల్రెడీ బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది. దాంతోపాటు ఆ సిమియాన్ గడ్ కూడా వెళ్ళిపోయాడు. ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరు వెళ్ళట్లేదు. ఎవరి దగ్గర అంత డబ్బు లేదు. మనం ఏం చేస్తాం? మనకు కనుక సపరేట్గా ప్రైవేట్ జెట్ ఉన్నట్లయితే ఈజీగా మనం వెళ్ళొచ్చు. కానీ ప్రైవేట్ జెట్ లాంటివి మనం కొనగలమా?
ఇంపాసిబుల్. ధనువన్నా, నాకు ఒక ఐడియా ఉంది, చెప్పనా? అదేంటంటే ఒక రిటైర్డ్ పైలట్ తాత ఒక ప్లేస్లో ఉంటాడు. అవేంటంటే పాత పడిపోయిన ప్లేన్స్ అన్నీ ఆ ప్లేస్లో ఉంటాయి. అతను ఆ ప్లేన్స్ని రెడీ కూడా చేస్తారు. అక్కడికి మనం గనక వెళ్ళినట్లయితే అతను మనకి హెల్ప్ చేస్తాడేమో అనిపిస్తుంది. నువ్వు తొందరగా కార్ అయితే తీయు, అక్కడికి ఫాస్ట్గా మనం వెళ్దాం. అరే అరే, నువ్వు చెప్పగానే నా బ్రెయిన్లోకి వెలిగింది. అరే అవునరా, ఆయనకి ఒకసారి మనం సహాయం కూడా చేసాం. ప్రెసిడెంట్ వచ్చేసి కొన్ని ఫ్లైట్స్ యొక్క గార్బేజ్ ప్లేస్లో అయితే ఉంటున్నాడు అతను. ప్రజెంట్ తన ఉద్యోగం కూడా లేదు. సరే, అతని దగ్గరికి మనం వెళ్దాం. సో ఖచ్చితంగా తనైతే నాకు హెల్ప్ చేస్తాడు అనిపిస్తుంది. బట్ అతని దగ్గర ప్లేన్ ఎలా ఉంటుంది? అతని దగ్గర ప్రజెంట్ డబ్బే లేదు కదా. డబ్బు లేని ఆయన ప్లేన్ ఎలా రెడీ చేస్తారంటే నాకైతే అర్థం కావట్లేదు. సరే, పొట్టోడు చెప్పాడు కాబట్టి ఒకసారి అయితే మనం బయలుదేరి చూద్దాం. ఇది వచ్చేసి మన పాత ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే ఉంటుంది. ఫాస్ట్గా ప్లేస్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. ఓకే, ఫైనలీ మనం అయితే వచ్చేసాం. సో అతను వచ్చేసి ఇక్కడే ఉంటారు. అతను ఇంతకుముందు పైలట్లా వర్క్ చేశారనమాట. సో ఇప్పుడు అతను ఇక్కడ, ఇదిగోండి, ఇవే అనమాట మన పాత ఏరోప్లేన్స్ అన్నీ ఇక్కడ తెచ్చి పడేస్తారు. సో ఇందులో వచ్చేసి ఎగిరే ఫ్లైట్స్ ఏమైనా ఉంటాయంటే ఇంపాసిబుల్, ఒక్కటి కూడా ఉండదు. ఇక్కడే ఉన్నారు. ఈయనేంటి ఇంకా ఈ డ్రెస్లోనే ఉన్నారు? ఈయన ఉద్యోగం పోయి ఎన్నో సంవత్సరాలు అయింది కదా, ఇంకా పైలట్ డ్రెస్ వేసుకుని తిరుగుతున్నట్టుగా ఉన్నారు. తాతయ్య, నన్ను గుర్తుపట్టారా? నేను ధనుని. ఒకసారి మీకు ఏదో చిన్న సహాయం కావాలంటే చేశాను, గుర్తుందా? అది గుర్తొచ్చింది. అది చిన్న సహాయం కాదు, చాలా పెద్ద సహాయం. నా బంగారం కొట్టుకుని వెళ్ళిపోయారు కొంతమంది. వాళ్ళ దగ్గర నుంచి ఆ బంగారాన్ని విడిపించావు. కానీ మళ్ళీ కొంతమంది దుండగులు వచ్చి ఆ బంగారాన్ని మళ్ళీ కొట్టుకుని వెళ్ళిపోయారు. సరే బాబు, ఏం చేస్తాం? నా జీవితం ఇలా సాగిపోతుందంటే నాకు ఇక్కడ ఉండడం చాలా ఇష్టం. నా జీవితం ఇక్కడే ఉంటుంది. సరే, కానీ చెప్పు, ఎందుకు ఇలా వచ్చావు? ఏమైంది? నా తరపున నీకేమన్నా సహాయం చేయమంటావా? చెప్పు నాయనా. అది తాతయ్య గారు, రీసెంట్గా ఒక సీక్రెట్ ఐలాండ్ గురించి హైలైట్ అవుతుంది, విన్నారా? 5 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మన దగ్గర ప్రైవేట్ జెట్ ఉన్నా కూడా మనం అయితే అక్కడికి వెళ్ళొచ్చు. సో చిన్న చిన్న మినీ జెట్స్ అయితే ఉన్నాయి, అంత దూరం వరకు అవి అయితే వెళ్ళలేవు. సో మనకు పవర్ఫుల్ ప్రైవేట్ జెట్ ఉన్నట్లయితే మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నట్లయితే, వాళ్ళకి ఏమైనా ప్రైవేట్ జెట్స్ ఉన్నట్లయితే, సో ఒకసారి మమ్మల్ని కల్పించి తీసుకొని వెళ్తారేమో అని చిన్న ఆశ మీద అయితే వచ్చాం. సిటీలో ఉన్న ప్లేన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఒక ఫ్రెండ్ అయితే నన్ను మోసం కూడా చేశాడు. ఇప్పుడు నేను ఎలా అయినా సరే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈరోజు ఎలా అయినా సరే నేను ఆ సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళాలి. ప్లీజ్ నాకు సాయం చేస్తారా? నాకు ఉన్న స్నేహితులెవరూ మంచి వాళ్ళు కాదు బాబు. వాళ్ళందరూ అవసరానికి వాడుకొని వదిలేసిన వారే. సరే, నేనైతే నీకు సహాయం చేస్తాను. నువ్వు నాకు ఇంతకు ముందు సహాయం చేసావు కదా, ఇప్పుడు నేను నీకు సహాయం చేయాల్సిన సమయం అయితే వచ్చింది. ఇదిగో, ఇదే నేను కొత్తగా తయారు చేస్తున్న ప్లేన్. ఈ ప్లేన్ వచ్చేసరికి రీసెంట్గానే పాడయ్యింది. ఈ ప్లేన్ని నేను కొత్తగా రెడీ చేసి సూపర్ లగ్జరీగా తయారు చేయగలను. కానీ దీనికి కొంచెం డబ్బు అయితే అవుతుంది. దీన్ని అద్భుతంగా తయారు చేయాలనేదే నా యొక్క డ్రీమ్. సో దీన్ని తయారు చేయాలంటే కొంచెం పని ఉంటుంది. దానికి నువ్వు నాకు సహాయం చేసావనుకో, దీన్ని నేను ఈజీగా ఫిక్స్ చేసి రెడీ చేసి నీ కోసం పెడతాను. అప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేన్ ద్వారా నువ్వైతే ఆ సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే దీనికి చాలా పవర్ అయితే ఉంటుంది. అవునా? సరే సరే, దీన్ని ఇప్పుడు మరి ఎలా రెడీ చేస్తాం సార్? అంటే నాకు దాన్ని ఎలా రెడీ చేయాలో తెలీదు. అంటే నేను మెకానిక్ని కాదు, నాకేం తెలీదు, కొంచెం కూడా ఐడియా లేదు. సరే, మీరు ఏమైనా చేయగలుగుతారా? దాన్ని నేను ఈజీగా రెడీ చేస్తాను. కానీ దాని లోపల లగ్జరీ ఇంటీరియర్ పెట్టాలన్నదే నా యొక్క డ్రీమ్. సో దాన్ని పెట్టాలనుకుంటున్నాను. నువ్వు దానికి సహాయం చేయాలి. ఇప్పుడు ఈ ప్లేన్ని రెడీ చేసి నీకైతే ఇస్తాను. కానీ దానికి లగ్జరీ ఇంటీరియర్ నువ్వు వెళ్ళి తీసుకుని రా. అంతలోపు నేనైతే ప్లేన్ని మొత్తం మామూలుగా సిద్ధం చేస్తాను. నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను ఈజీగా చేయగలను. నాకు కావాల్సింది లగ్జరీ ఇంటీరియర్. అంటే ఇప్పుడు మీరైతే ఒక సూపర్ లగ్జరీ ప్లేన్ కింద దీన్ని రెడీ చేయబోతున్నారా? ఓ, భలే ఉంటుంది అలా అయితే. సిటీలో ఉన్న వాళ్ళందరూ నా ప్రతిభ తెలిసి కూడా నన్ను వెళ్ళగొట్టారు. వాళ్ళందరికీ మన పవర్ ఎలా ఉంటుందో తెలియాలి. నేను తయారు చేసిన అద్భుతమైన ప్లేన్ ఎలా ఉంటుందో, ఎలా ఎగురుతుందో, ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఒక్కొక్కరికి తెలియాలి. ఇప్పుడు మనం ఒక పవర్ఫుల్ సూపర్ లగ్జరీ ప్లేన్ ని సిద్ధం చేయబోతున్నాం. దానికి నువ్వు నాకు సహాయం చేయాలి. ఎట్టి పరిస్థితిలో మనం సిద్ధం చేద్దాం. నేను ఇప్పుడే నా పని మొదలు పెడతాను. నువ్వైతే వెళ్ళి ఆ సూపర్ లగ్జరీ
లగ్జరీ ఫుల్ ఫర్నిచర్ ని తీసుకొని రా. ఇంకా దీంట్లో చేయాల్సిన కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఫైనల్లీ ఈ ప్లేన్ ద్వారా ఆ సీక్రెట్ ఐలాండ్ కి నిన్ను పంపిస్తా. ఓకే సార్, నాకైతే సూపర్ లగ్జరీ ఇంటీరియర్ యొక్క ఫుల్ లిస్ట్ అయితే ఇవ్వండి. ఆ లిస్ట్ మొత్తం నేను తీసుకొని వెళ్ళి తొందరగా వెళ్ళి కొనేసి తీసుకొస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగానే మనమైతే సిటీలోనే ది బెస్ట్ ప్లేన్ అయితే సిద్ధం చేయాలి. అప్పుడు హ్యాపీగా మనమైతే ఆ సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళొచ్చు. ఓకే సార్, నేను బయలుదేరుతున్నాను. రారా పుట్టడా, తొందరగా వెళ్ళి మనమైతే ఆ సూపర్ లగ్జరీ ఇంటీరియర్ని తీసుకొని రావాలి. మీరైతే మీ పని స్టార్ట్ చేయండి సార్, మేము ఎదురు చూస్తూ ఉంటాం. సో తొందరగా వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పని మనం చేయాలి. ఆయన పని ఆయన అయితే చూసుకుంటారు. సో ఆయనకు కూడా ఒక తోడులా ఉంటుంది. సో ఈజీగా ఆయన అయితే ఆ ప్లేన్ని ఫిక్స్ చేస్తాడని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మామూలుది కాదు, చాలా అంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఓకే, మనమైతే లేట్ చేయకుండా తొందరగా ఆ సూపర్ లగ్జరీ ఇంటీరియర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయనైతే మనకు లొకేషన్ ఇచ్చాడు, అక్కడికైతే వెళ్దాం. సో లొకేషన్ ప్రకారంగానే మనమైతే వచ్చాం. సో మనకి కొంచెం లిస్ట్ కూడా ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారంగా మనమైతే ఆ ఇంటీరియర్ అయితే తీసుకోబోతున్నాం. సో ఇక్కడే అనమాట ప్లేన్కి సంబంధించిన లగ్జరీ ఇంటీరియర్ అమ్ముతారు. సో ఒక్కసారి మనమైతే వెళ్దాం. ఇదిగోండి, మన మాలిక్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఓహో, ఇంత పెద్ద పెద్ద బెడ్సా? సో అక్కడ ఉన్నది చిన్న ప్లేన్ కూడా కాదు, అది చూడడానికి చిన్నగా కనిపించినా చాలా అంటే చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది లోపల అయితే. ఓకే, సో ఇక్కడైతే చాలా ఎక్కువ ఇంటీరియర్ అయితే ఉంది. ఇతనితో మాట్లాడాలి. హలో సార్, అది నేను ఒక సూపర్ లగ్జరీ ప్లేన్ అయితే సిద్ధం చేయబోతున్నాను. దానికోసం నాకైతే ఒక సూపర్ లగ్జరీ ఇంటీరియర్ కావాలి. సో తొందరగా మీరు నాకు ఇచ్చినట్లయితే ఇక్కడ నుంచి బయలుదేరతా. చెప్పాడు పైలట్ రాజ్ కుమార్ నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పాడు. ఆ యొక్క లిస్ట్ ని కూడా పంపించాడు. నువ్వేం కంగారు పడకు, ఇక్కడున్న ఆ యొక్క ఇంటీరియర్ మొత్తం నీకు సెట్ చేసి పంపిస్తాను. దాని ద్వారా మీరైతే ఒక సూపర్ లగ్జరీ ప్లేన్ అయితే తయారు చేయొచ్చు. నాకు ఒక నిమిషం సమయం ఇవ్వు, మొత్తం సిద్ధం చేసి. ఓకే డన్, నీ కార్ పైన మొత్తం నేను పెడతాను. నేనైతే ఆ ఇంటీరియర్స్ మొత్తం సెలెక్ట్ చేశాను. సో దీనికి ఖర్చు ఓవరాల్గా ఒక 20 lakhs అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం లగ్జరీ కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది. యాక్చువల్లీ నేను ఎవరికన్నా 50 లక్షలు చెప్తాను, మీరు నాకు కొంచెం బాగా తెలుసు కాబట్టి నేను 20 లక్షలు మాత్రమే చెప్తున్నాను. పేమెంట్ గురించి ఆల్రెడీ నాకైతే ఆయన చెప్పారు. సో దాన్ని బట్టి మీకు ఆల్రెడీ అకౌంట్లో పంపించేశాను, ఒకసారి చెక్ చేయండి. సరే, ఇక్కడున్న ఫర్నిచర్ని మొత్తం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా కార్లోకి ఎక్కించినట్లయితే ఫాస్ట్గా నేను బయలుదేరుతాను. సారీ, కార్ లోపల కాదు, కార్ పైకి ఎక్కియండి. ఓకే, సో ఫైనలీ మనకైతే చాలా అంటే చాలా ఫర్నిచర్ ఇచ్చారనమాట. వామ్మో, వాళ్ళేం ఫ్రీగా ఇచ్చేయలేదు, ఇచ్చారంటున్నావు. మనం డబ్బులు ఇచ్చుకున్నాం, 20 లక్షలు అయింది, తక్కువ కూడా కాదు. సరే పద, తొందరగా మనమైతే వెళ్దాం. నాకు తెలిసి మన తాతయ్య గారు అయితే ఈ పాటికి రెడీ చేసి ఉంటారేమో అనిపిస్తుంది ప్లేన్ అయితే. ఒకసారి వెళ్ళి చూడాలి. నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. మనం ఆ సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళబోతున్నాము. ఆ సిమియాన్ మామకి మనమైతే బుద్ధి చెప్పాల్సిందే దనువన్నా. అరే ఒకసారి ఆగు, నేను ఎక్కడైపోతున్నాను. ఓకే డన్, పద తొందరగా వెళ్దాం. మనల్ని గనక ఆ సిమియాన్ మామ అక్కడ చూసినట్లయితే షాక్ అయిపోతాడు. మనం ఎలా అయినా సరే షాక్ చేయాల్సిందే, మనం అతనికి బుద్ధి చెప్పాల్సిందే. ఓకే, సో ఇంటీరియర్ మొత్తం పర్ఫెక్ట్గానే ప్యాక్ చేశారు. సో దీన్ని గట్టిగానే కట్టారు కాబట్టి ఇంకా పర్వాలేదు, మనమైతే స్పీడ్గా వెళ్ళొచ్చు. పదరువన్నా, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. మీరు చాలా స్పీడ్గా ఉన్నారు, చాలా తొందరగా తీసుకొచ్చారు. సరే, నేను ఈ పనిని ఇప్పుడే మొదలు పెడతాను. నేను నా పని ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఒక ప్లేన్ని ఫిక్స్ చేశాను, అది ఇప్పుడు ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది. ఒక్కసారి ఆగండి, ఈ యొక్క లగ్జరీ ఇంటీరియర్ని ఆ ప్లేన్లో ఇప్పుడు నేనే ఫిట్ చేస్తాను. ప్లేన్ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. నేను దీనికి ఉన్న డెంట్స్ ఇంకా అలానే మసి పోయిన పార్ట్స్ అన్నీ తీసేశాను. కానీ దీనిలో మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇంజన్ లేకుండా ప్లేన్ అయితే వెళ్ళదు. మనం బయట కనబడే షోయింగ్లు మొత్తం ఈజీగా చేయొచ్చు, కానీ ఇంజన్ లేనిది ఆ ప్లేన్ ఎలా గాల్లోకి వెళ్తుందో చెప్పు. సో ఇప్పుడు ఇంజన్ కావాలి మిత్రమా. ఇంజన్ని నువ్వు తీసుకుని వచ్చావనుకో, తొందరగా దీన్ని గాల్లోకి ఎగరేయచ్చు. సార్, ఇంజన్ మాట పక్కన, మీరు మీ యొక్క గోల్డ్ని ఎవరో దొంగలించారని చెప్పారు కదా, ముందుగా గోల్డ్ని అయితే తీసుకొని వస్తాను. వాళ్ళు కిరాతకులు నాయనా, నువ్వు ఆ పని చేయలేవు. వాళ్ళు ఆ సీక్రెట్ అండర్ గ్రౌండ్ కెనాల్ కింద ఉంటున్నారు. వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళకు, నీ ప్రాణాలకే ముప్పు. నువ్వు మంచిగా ఆ యొక్క ఇంజన్ని తీసుకొస్తే తొందరగా మీరైతే ఆ సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళొచ్చు. నో 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 ఛాన్స్ తాతయ్య గారు, ఎట్టి పరిస్థితిలో మేమైతే మీకు సహాయం చేస్తాం. రారా పుట్టడా, తొందరగా వెళ్దాం.
ఏంటది సీక్రెట్ అండర్ గ్రౌండ్ కెనాల్ కదా. ఓ వాడు అక్కడే ఉన్నాడు తాతయ్యతోని. సో తను సాయం చేస్తాడులేండి, మనమే బయలుదేద్దాం. ఎందుకంటే ఇది కొంచెం రిస్క్తో కూడింది కాబట్టి నేను సోలోగా డీల్ చేయాలి. తొందరగా వెళ్దాం, ఒక్కొక్కడికి చితక్ కొట్టి చింతపండు చేసేద్దాం. ఎందుకంటే పాపం ఈ తాతయ్య చాలా కష్టపడి డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బుని మొత్తం బంగారం కింద దాచుకొని దాన్ని మెల్లగా ఖర్చు పెట్టుకొని తింటూ బతుకుతున్నాడు. అలాంటిది ఇంత పని చేస్తారా? అయిపోయారా? వస్తున్నాను. సో ఫైనల్లీ మనమైతే ఈ అండర్ గ్రౌండ్ సీక్రెట్ కెనాల్ కిందకైతే వచ్చేసాం. వీళ్ళు ఇక్కడే ఉంటారు, వీళ్ళు లాస్ట్ గ్యాంగ్ వాళ్ళు అనుకుంటా. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో అయితే ఉంటారు. సో ఆయన చెప్పిన దాని ప్రకారంగా అయితే మాత్రం సో ఆ బంగారం కూడా ఇక్కడే ఉండాలి. ఇంతకుముందు కూడా బంగారం అయితే గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు కొట్టేశారు. అప్పుడు నేను తాతయ్య గారికి సాయం చేశాను. ఇదిగోండి ఇక్కడ కార్ అయితే ఉంది. సో మనం వచ్చినట్టుగా వాళ్ళకి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. బయట అయితే నాకు ఎటువంటి కెమెరాస్ అయితే కనబడలేదు, బట్ వాళ్ళు నన్ను చూసినా కూడా నేను ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాను. వీళ్ళు నా చేతుల్లో అయిపోతారంతే. సో కార్ అయితే కనిపిస్తుంది కానీ ఇదిగోండి మొత్తం ఇక్కడే ఉన్నారు. సో నాకైతే 1 2 3 4 నలుగురైతే ఉన్నారు. వీళ్ళ చేతుల్లో గొడ్డలు ఉన్నట్టుగా ఉన్నాయి. తీసుకోరా. ఏయ్ ఎంత ధైర్యరా మీకు, అమాయకమైన ముసలాయన దగ్గర డబ్బు కొట్టేయడానికి. అబ్బా మంచి డైలాగ్ కొడుతున్నప్పుడు ఇలా పడిపోయానేంటి? ఆగండి, నేను రెడీగా ఆగండి. నేను రెడీ అంటాను, అప్పుడు రండి. రండ్రా ఇప్పుడు తేల్చుకుందాం. ఏంట్రా నన్ను సుత్తితో కొడతావా? రా నీకు బ్యాట్తో కొడతాను, నాకు ఒకసారి దొరకని. ఇదిగో దెబ్బ. నువ్వు కొట్టడానికి నేను ఛాన్స్ ఇస్తా అనుకున్నావా? ఊరుకుంటే రెచ్చిపోతున్నాడు. ఇది కొట్టడానికి ముందుకు వస్తున్నాడు. జస్ట్ మిస్. కొట్టేసి ఉండేవాడు. ఒక్కసారి ఆగండి, కొంచెం ప్లాన్ చేయాల్సిందే మనం. ఇప్పుడు రండ్రా, నేను కూడా కర్ర తీసుకున్నాను, లాఠీ కర్ర. ఒక్కొక్కడికి టాప్ మని కొడతా. అది దెబ్బ. అది ఇదిగోరా నీకు. నువ్వేంట్రా? మీ గ్యాంగ్ మొత్తం ఎక్కడికి వెళ్ళిందిరా? మొత్తం నలుగురినే పెట్టారు, మొత్తం ఇక్కడ లేరా? ఇదిగోరా ఇది కొట్టినా కూడా లేస్తున్నాడు. లాఠీతో కొడితే దెబ్బకి పడ్డాడు. అయిపోయింది. చిత కొట్టాలి వెళ్ళి. అరే ఏంట్రా, ఏం తింటున్నావురా నువ్వు? ఎంత కొట్టినా లేస్తున్నావు? ఇటు గట్టికిల్లా ఉన్నాడు. వీడి పని అయిపోయింది. ఇదిగోరా రే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ దెబ్బ. అయిపోయిందా? అవుట్. సో ఇంకా అరే గ్యాంగ్ లీడర్ వచ్చాడు బాస్, గుండు బాస్. గట్టిగా కొట్టాడు రా. ఇప్పుడు గుండుగా నీ పని అయిపోయింది. గ్యాంగ్ లీడర్ పడ్డాడు. ఇంకో దెబ్బ. సో ఈసారి వీడిని ఫినిష్ అయిపోయిందేంట్రా. అందరికంటే వీడే తక్కువ తింటాడేమో, అందుకే వీడు ఈజీగా అయిపోయాడు. సో వీళ్ళు బంగారం ఎక్కడ దాచిపెట్టారని మనం అయితే ఇప్పుడు కనిపెట్టాలి. వీళ్ళందరూ క్లియర్ అయితే అయిపోయారు. సో కార్ని అయితే తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే బంగారం కూడా మనం తీసుకొని వెళ్ళాలి. ఆయనకి ఖచ్చితంగా మనం సాయం చేయాలి. సో ప్లేన్ని ఎంత తొందరగా రెడీ చేస్తారో చూసారా. సో ఇంకా మనకు కావాల్సింది ఇంజన్. ఆ ఇంజన్ని కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చేసినట్లయితే మొత్తం సార్ట్అవుట్ అయిపోతుంది. అరే కార్ని అడ్డంగా పెట్టేశారు. సో వీళ్ళు ఈ బంగారాన్ని ఎక్కడ దాచారో ఏంటో. ఇందాక ఇటువైపు చూస్తున్నారు, నాకు తెలిసి దీని లోపల ఏమైనా దాచారేమో అనిపిస్తుంది. ఒక్కసారి చూద్దాం. ఇక్కడైతే నాకు కనిపించట్లేదు. దీన్ని వెనక్కి దాచారా? చూసారా, మొత్తం 2 పెట్టెలు అయితే ఉన్నాయి. తాతయ్యది వచ్చేసి 1 పెట్టి మాత్రమే. సో 2 పెట్టెలు ఉన్నాయంటే ఇంకొక లేయర్ కొట్టేశారనుకుంటా. సరే ఇది మనం కొట్టేద్దాం. సో ఫైనల్లీ మనకైతే 2 పెట్టెల గోల్డ్ బిస్కెట్ దొరికింది. ఇప్పుడు దీన్ని హ్యాపీగా తీసుకొని వెళ్ళి ఆయనకైతే ఇవ్వాలి. ఆయన హ్యాపీగా ఉంటారు. పాపం ఆయన ఇన్నాళ్ళు ఎంత బాధ భరిస్తున్నారు. మాకు కనీసం ఒక విషయం కూడా చెప్పలేదు. నాకు చెప్పినట్లయితే వీళ్ళందరికీ అప్పుడే బుద్ధి చెప్పేవాడిని. సరే లేట్ చేయకుండా తొందరగా తాతయ్య దగ్గరికి వెళ్దాం. ఓకే తాతయ్య గారు. అరే వీళ్ళు ఇక్కడ బయట ఉన్నారా? సో బయటైతే వెళ్ళి చూద్దాం. కొంతమంది మనుషులు కూడా తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. ఓకే సో ఫైనల్లీ సొంత డబ్బు పెట్టి మన కోసం ఇంత చేస్తున్నారు. సార్ ఒకసారి మీ యొక్క గోల్డ్ని చూసుకోండి. గోల్డ్ అయితే నేను ఫైనల్లీ తీసుకొచ్చాను. 1 కాదు, మొత్తం 2 డబ్బాల గోల్డ్ బిస్కెట్లు అయితే దొరికాయి. సార్ ఇప్పుడు ప్లేన్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి? అది ప్లేన్ వర్క్స్ అన్ని బాగానే అవుతున్నాయి. ఎందుకు బాబు ఇంత కష్టపడి ఆ బంగారం తీసుకొని రావడం? నీకేం కాలేదు కదా? నాకు తెలుసు నీకేం కాదని. సరే ఇప్పుడు మనకున్న పెద్ద సమస్య నీకు ఆల్రెడీ చెప్పాను. మనకి ఇంజన్ కావాలి. ఇంటీరియర్స్ మొత్తం మనమైతే ఫిక్స్ చేసాం. ఓకే సరే అలా అయితే ఇంకా ఇంజన్ మాత్రం ఉంది కదా. సరే ఇప్పుడు ఇంజన్ నేను తొందరగా వెళ్ళి తీసుకొని వస్తాను. చెప్పండి ఎక్కడుందో. ఇంజన్ మనకి అంత ఆసామాసిగా దొరకదు. సిటీలో ఎక్కడ కూడా ప్లేన్ ఇంజన్స్ అవైలబుల్ గా లేవు. ఉన్న ఒక్క ప్లేన్ ఇంజన్ మిలిటరీ బేస్ లో అయితే ఉంది. సో మిలిటరీ బేస్మెంట్ లో ఉన్న ప్లేన్ ఇంజన్ ని తీసుకొని రావడం చాలా కష్టం. సో ఈ పని మనం ఇక్కడితో విడిచిపెట్టడం బెటర్. మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా ప్లేన్ ఇంజన్స్ అమ్మిన వాళ్ళు మన లాస్ ఏంజల్స్ లో ఎవరూ లేరు. ఒకవేళ మనం కొనాలి అంటే పక్క దేశం వెళ్ళి కొనాలి. అక్కడికి వెళ్ళాలన్నా మనకు ప్లేన్ కావాలి. చాలా ఖర్చుతో కూడుతుంది, చాలా రోజులు సమయం పడుతుంది. అన్ని రోజులు సమయం పట్టదు తాతయ్య గారు. నేను ఇప్పుడే బయలుదేరి మిలిటరీ బేస్ లో ఉన్న
ఆ యొక్క ఇంజన్ని తీసుకొని వస్తాను. ఓకేనా బంగారం, జాగ్రత్త. సరే మనం తొందరగా బయలుదేరాలి. ఇప్పుడు మనమైతే మిలిటరీ బేస్కి వెళ్ళి ఆ ఇంజన్ అయితే తీసుకొని వస్తున్నాం. సో సిటీలో ఎక్కడ కూడా మనకైతే ఇంజన్ దొరకడం అనేది కష్టం. సో ఇది పాడైన ప్లేన్ కాబట్టి ఇందులో ఇంజన్ కూడా పాడైపోయి ఉంటుంది. కొత్త ఇంజన్ని తీసుకొని రావాలి అంటే మనం మిలిటరీ బేస్కి వెళ్ళాలి. చలో వెళ్దాం. సో మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఓరి నాయనా, మనం లోపలికి వచ్చామో లేదు, మొత్తానికి మొదలు పెట్టేసరి ఫైరింగ్ అయితే నా పైన ఆల్రెడీ 4 స్టార్స్ అయితే పడ్డాయి. ఇంకా నన్ను వీళ్ళు విడిచిపెట్టరు. సో ఎట్టి పరిస్థితుల్లో మనమైతే ఇంజిన్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఎక్కడ ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదే. సో అందుకే ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని నేను రావాల్సింది. ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా వస్తే ఎలా? ఇదిగోండి వీళ్ళందరూ నన్ను కాల్చి పడేస్తున్నారు. ఊరే దొరికేసా. మనం దొరకద్దు. వీళ్ళెవరికి దొరకకుండా తొందరగా ఇంజిన్ కనిపెట్టాలి. ఇంజిన్ అంటే ఎక్కడుంటుంది? ఇంజిన్ ఖచ్చితంగా వేర్ హౌస్లో అయితే ఉండదు. సో ఎక్కడ ఉంటుందంటారు? వేర్ హౌస్లో ఉండేవి ప్లేన్స్ ఉంటాయి. ఆ ప్లేన్స్ యొక్క ఇంజిన్స్ అయితే ఫిట్ కావు. దీనికి సెపరేట్ ఇంజిన్ ఉంటుంది. ఓరే నాయనా, గాల్లో నుంచి కూడా నన్ను విడిచిపెట్టట్లేదు. నా పైన ఫుల్ అటాక్, ఫుల్ నిఘా పెట్టేశారు. సరే ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటారు? నాకు తెలిసి ఆఫీస్ రూమ్లోనే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆఫీస్ రూమ్కి అయితే వెళ్ళాలి. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయాలి. సో ఇక్కడైతే మనకి చాలా జెట్స్ అయితే కనబడుతున్నాయి. ఈ జెట్స్ ద్వారా మనమైతే ఆ సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళలేము. సో మనకు కావాల్సింది ఇంజన్ మాత్రమే. ఓరి నాయన, విడిచిపెట్టండి రా రే. ఈ ప్లేన్స్ నుంచి కూడా ఎవరు విడిచిపెట్టట్లేదు. మొత్తం నా పైన అటాక్ చేయడానికి, నన్ను వేసేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు మనం ఎలా అయినా సరే ఆర్మీ జనరల్ యొక్క ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంజన్ని కనిపెట్టాలి. నాకు తెలిసి అక్కడ ఉంటుందో లేదని ఇంకా డౌట్గానే ఉంది. సరే మనకున్న ఒక్క అవకాశం అదే. నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది అక్కడే ఉంటుందని. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. వీళ్ళని విడిచిపెట్టలేరు. ఓకే మనమైతే లోపలికి వచ్చేసాం. సో ఇక్కడైతే ఎవరో వచ్చే అవకాశం ఉంది. నేనైతే స్టిక్కీ బాంబ్స్ పెడుతున్నాను. ఎవరన్నా వచ్చారంటే డైరెక్ట్గా పేలిపోతారంతే. ఓకే ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళి చెక్ చేయాలి. దీని లోపల ఎవరు ఉండకూడదు. ఉంటే మన పని అయిపోతుంది. సో పూర్తిగా పైకి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ ఏరియాలో అయితే నాకు ఇక్కడ ఏం కనబడట్లేదు. సో ఇదైతే కంట్రోల్ రూమ్ అనుకుంటా. ఇక్కడైతే లేదు. ఒకసారి మనమైతే పైకి వెళ్ళి చూడాలి. నాకు తెలిసి 100% పైన అయితే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంజిన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. తాతయ్య గారితో కొంచెం సేపు మాట్లాడాల్సింది. సో అది ఎక్కడ ఉంటుందో ఆయన క్లియర్గా చెప్తారు. ఓకే మనమైతే ఓ ఇక్కడ మనకైతే ఇంజిన్ కనిపిస్తుంది. సో దాని పక్కన ఇంకో ఇంజిన్ ఉంది. అది పాతదిలా ఉంది. ఇది కొత్తది. నాకు తెలిసి 100% ఇదే అయి ఉంటుంది ఆ ప్లేన్ యొక్క ఇంజిన్. సో ఇప్పుడు దీన్ని తొందరగా మనమైతే తీసుకొని వెళ్ళాలి. సో బయట నా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి జంప్ చేయాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి మనమైతే ఇంజిన్ని పట్టుకుందాం. ఇది మామూలు వెయిట్ లేదురా బాబు, చాలా అంటే చాలా వెయిట్ ఉంది. సో దీన్ని జాగ్రత్తగా కిందకి తీసుకొని వెళ్ళాలి. సో కిందకి తీసుకొని వెళ్తే కింద ఆల్రెడీ నా కోసం మొత్తం చుట్టుముట్టుంటారు. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. సరే మనమైతే కొంచెం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి పైనుంచి డైరెక్ట్గా దూకేయాలనుకుంటున్నాను. పర్వాలేదంటారా? పారాచూట్ ఉందిలేండి. పారాచూట్ ఓపెన్ చేసి దిగచ్చు. ఓకే మనం పూర్తి పైకి వచ్చేసాం అనమాట ఇప్పుడైతే. సో ఇప్పుడు ఇక్కడి నుంచి దూకాల్సి ఉంటుంది. నా చుట్టూ వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. నా కార్ ఎక్కడుంది? సో మన కార్ అటు సైడ్ పెట్టినట్టుగా ఉన్నాం. ఇక దూకేద్దాం. 3, 2, 1 గో. ఓ పారాచూట్ ఓపెన్ అవ్వ. అరే ఓపెన్ కాలేదు. అబ్బా అయిపోయింది. నాడు మిరిగిందిరా బాబు. పారాచూట్ ఓపెన్ కాలేదు. ఇది నాకు హ్యాండ్ ఇచ్చేసింది. అబ్బా ఇంజిన్ వెయిట్ చాలా ఎక్కువ ఉంది. ఓయ్ వీళ్ళని కాల్ చేస్తున్నారు. వద్దు తమ్ముడు, నన్ను కాలుస్తావేంటి తమ్ముడు? వద్దు, ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఓకే నా కార్ అయితే దొరికేసింది. ఫాస్ట్గా మనమైతే దీన్ని పెట్టేసి ఇక బయలుదేరదాం. వామ్మో సమయానికి వర్షం కూడా పడుతుంది. అడ్డులేవాడే. అడ్డు ఎవరన్నా వచ్చారంటే ఇలానే ఉంటుందన్నమాట. ఓకే డన్. సో ఫైనల్లీ మనకైతే ఇంజిన్ దొరికింది. లేట్ చేయకుండా తొందరగా తాతయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. నాకు తెలిసి మిగతా పనులన్నీ ఆయన అయితే చేస్తుంటారు. మనమైతే ఇంజిన్ని అటాచ్ చేసినట్లయితే ఫాస్ట్గా సీక్రెట్ ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు. వీళ్ళందరూ నన్ను చుట్టుముట్టేశారు అబ్బా. ఓకే ఇప్పుడైతే మనం ఫైనల్లీ ఎగ్జిట్ అయితే అయిపోయాం అనమాట. బట్ స్టిల్ మన పైన స్టార్స్ అయితే ఉన్నాయి, 4 స్టార్స్. ఇంకా వీళ్ళను వెంట పెడుతున్నారు. సో ఎవరికి కనబడకుండా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఓ మై గాడ్ 1, 2 ఏంట్రా మొత్తం పోలీసులను నిఘా కట్టేశారు. నీ నాయన జీప్లు ప్రతివి అడ్డంగా పెడుతున్నారు చాలా తెలివిగా. సో మనమైతే ఫైనల్లీ తాతయ్య దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాం. అరే ఏంటిది, ఏదో కొత్తగా ఉందే. తాతయ్య గారు కలర్ ఎలా మారింది? అరే ఇదేంటి గోల్డ్ కలర్ అయిపోయింది. ఏంటి సార్ ఇది గోల్డ్ కలర్ ప్లేన్లా చేశారు? నువ్వు నాకు మొత్తం 2 పెట్టెల గోల్డ్ తీసుకొచ్చావు.
ఒక పెట్టి నాది, ఇంకో పెట్టి నీదవుతుంది. నీ గోల్తో మొత్తం ఈ అద్భుతమైన ప్లేన్ ని ఇలా రెడీ చేశాను. ఎలా ఉంది, బాగుందా? ఇప్పుడు ఇది మామూలు ప్లేన్ కాదు, సిటీలో ఉన్న ఏకైక గోల్డ్ ప్రైవేట్ జెట్. అది కూడా నీకు సొంతం బాబు, నీకు సొంతం. ఇక నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరచ్చు. హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా వెళ్ళిరా. ఓకే, మొత్తానికి మనమైతే మరి కొద్దిసేపట్లో టేక్ ఆఫ్ అవబోతున్నాం అనమాట. డైరెక్ట్ గా సీక్రెట్ ఐలాండ్ కి వెళ్ళబోతున్నాం ఈ సూపర్ లగ్జరీ ప్లేన్ తో. సో సూపర్ లగ్జరీ ప్లేన్ లోపల ఎలా ఉందో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీకు అందరికీ ఆ సీక్రెట్ ఐలాండ్ కి వెళ్ళినాక ఆ ఐలాండ్ ని చూపిస్తాను, దాంతో పాటు మన ప్లేన్ లో ఉన్న ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను. తాతయ్య గారిని అయితే నేను రమ్మన్నాను, కానీ ఆయన అయితే రాలేదు. ఎందుకంటే ఆయనకి ఆ ప్లేస్ లో ఉండడం మాత్రమే ఇష్టం అంట. సో ఇంకా ఆయన నేనైతే ఫోర్స్ చేయదలుచుకోలేదు. సో ఇంకా మనమైతే ఇప్పుడు సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళబోతున్నాం అనమాట. మనతో పాటు పొట్టోడు ఉన్నాడు. అరే పొట్టోడా, ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పురా. లోపల ప్లేన్ ఎలా ఉందో మన వాళ్ళందరికీ చెప్పు. తాతయ్య గారు మన కోసం ఎలా రెడీ చేశారు? తాత పోతాడే, ఇరగ తీసిపోతాడే. తాత అద్దరు కొట్టేశాడు, మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. బయట బంగారం, లోపల బంగారం లాంటి ఫర్నిచరు. పద ఇప్పుడు ఐలాండ్ కి వెళ్దాం, లెట్స్ గో. అదిగో వచ్చేసింది ఐలాండ్, అదిగో రన్వే. తనువన్న ఇంత చిన్న ఐలాండా, సూపర్ గా ఉంది, ప్రైవేట్ ఐలాండ్లా. ఇప్పుడు ఆ సిమియాన్ మామకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఓ బాగానే ల్యాండ్ చేసావే, సూపర్. మొత్తానికి మనమైతే ఆ ప్రైవేట్ ఐలాండ్కి అయితే వచ్చేసాము. సూపర్, అమ్మయ్యా. అరే ధనువన్న, ఏంటిది ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది, ఎవరు లేరు? ఓ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. అరే అరే ఒక్కసారి ఆగు, ఏంట్రా ఇది? అరే ఇది సిమియాన్ ఫ్లైట్ లా ఉందే, ఏంటిది మొత్తం క్రాష్ అయినట్టుగా ఉంది. తనువన్నా అటు కాదు, ఒకసారి ఇటు వైపురా, నా వైపురా. ఇక్కడ ఇక్కడ సిమియోన్ మామ పడిపోయి ఉన్నాడు. మంచి పని అయింది చూడు, ప్లేన్ క్రాష్ అయింది, పడ్డాడు. అక్కడ కాదు, ప్లేన్ కింద కాదు, నా సైడు రైట్ సైడ్ ఉన్నాను, కనబడట్లేదా నీకు? ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడ పడ్డాడు చూడు, లేవట్లేదు. మంచి పని అయింది, మనకి ఇలా చేసినోడికి ఇలానే జరగాలి. అరే అరే తప్పు రక్షించాను, అలా అనకూడదు. అరే పాపం చాలా గాయాలతో ఉన్నట్టుగా ఉన్నాడురా. ఒకసారి ఆగు. సిమియాన్, సిమియాన్ లే, సిమియాన్ లే. ఏమైంది సిమియాన్, ఏమైంది? నీ ప్లేన్ మొత్తం క్రాష్ అయిందా ఏంటి? మీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? నేను వాళ్ళతోని వెళ్తున్న సమయంలోని ప్లేన్ ని ఒకరి తర్వాత ఒకరు లాక్కున్నారు. నేను నడుపుతా, నేను ల్యాండ్ చేస్తా అని ట్రై చేశారు. అది చివరికి క్రాష్ అయిపోయింది. వాళ్ళందరూ ఇక్కడి నుంచి ఒక పెద్ద షిప్ ద్వారా అందరూ వెళ్ళిపోయారు. నన్ను తీసుకుని వెళ్ళమంటే ఎవరూ తీసుకుని వెళ్ళలేదు. వాళ్ళు నా వల్లే ఇక్కడికి వచ్చారు, నా వల్లే ప్లేన్ క్రాష్ అయింది, అది ఇది అని చెప్పి అందరూ నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. చాలా బాధగా ఉంది. అందుకే సిమియాన్, ఎవడు పడితే వాళ్ళని నమ్మకూడదు. మమ్మల్ని నువ్వు మోసం చేయడానికి చూసావు, అది చాలా ఘోరం, చాలా తప్పు చేసావు. అందుకే ఆ దేవుడు నీకు శిక్ష కూడా వేశాడు. అలా అని నువ్వు నాకు చెడు చేసావని నేను నీకు చెడు చేస్తా అనుకోకు. అప్పుడు నీకు నాకు ఎటువంటి తేడా ఉండదు. నేను నీకు సాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను. అంటే ఇప్పుడు మేము కూడా ఒక అద్భుతమైన సూపర్ లగ్జరీ ప్లేన్లో అయితే వచ్చాం. ఆ ప్లేన్ చూస్తే నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు. ఆ ప్లేన్ ద్వారా నిన్ను ఇంటికైతే తీసుకుని వెళ్తావు, ఓకేనా? నేను నీలాంటి దుష్టుడిని అయితే కాదు. నేను ఆపదలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఆదుకుంటాను. ఎప్పుడు కూడా ఒకరిని ట్రబుల్ చేయడానికి చూడకు, తర్వాత నువ్వు ట్రబుల్ అవుతావు. అరే మనకి ఇంత చేస్తే ఎందుకు సిమియాన్ మామకి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం వద్దు ధనువన్న, మనం ఎటువంటి హెల్ప్ చేయొద్దు. అరే అవసరం లేదు. సరే మన వాళ్ళందరికీ మన ప్లేన్ యొక్క ఇంటీరియర్ ఎలా ఉందో చూపించలేదు, ఒక్కసారి లోపల చూపిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ సీక్రెట్ ఐలాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వావ్, దీని తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. సిమియాన్ ఒకసారి రా. ఇదిగో ఇందాక నీ ప్లేన్ చూపించావు కదా, ఇది మా ప్లేన్ అన్నమాట. ఈ ప్లేన్ లోపల ఉన్న ఇంటీరియర్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతావు. చూడు. అరే అద్భుతంగా ఉంది మిత్రమా, ఇంత సూపర్ గా ఉంది. సరే ఒక్కసారి లోపలికి కూడా ఎలా ఉంటుందో తిరిగి చూద్దాం. ఇక్కడ చాలా అంటే చాలా సెపరేట్ సీట్స్ కూడా ఉన్నాయి. లోపల ఇలాంటి ప్లేన్ నేను ఎప్పుడు చూడలేదు. ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. ఊరి నాయనో, ఇది సూపర్ లగ్జరీ ప్రైవేట్ జెట్ లా ఉంది. సెపరేట్ గా చిన్న చిన్న రూమ్స్ కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. అబ్బా బాబా, చైర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను కూడా ప్లేన్ తీసుకొచ్చాను, కానీ అది ఇంత లగ్జరీ అయితే ఉండదు. ఇది చాలా అంటే చాలా లగ్జరీగా ఉంది, చాలా బాగుంది ధను. నాకు ఇది చాలా నచ్చింది. వావ్, సిటీలో అరే ఏంటిది, బయట బంగారమా? బంగారం ప్లేనా? నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. బయట బంగారం, లోపల బంగారం లాంటి అద్భుతమైన ఫర్నిచర్.
చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి జట్టు మన లాస్ ఏంజల్స్ లో ఎవరి దగ్గర లేదు. నీకు ఇది ఎలా దొరికింది? నీకు పైలట్ రాజ్ కుమార్ అనే ఒక తాతయ్య ఉంటారు, ఆయన గురించి ఐడియా ఉందా? అతని గురించి ఎందుకు తెలీదు? 20 సంవత్సరాల ముందే ఎయిర్లైన్స్ నుంచి అతన్ని తీసేశారు కదా. అతని పర్ఫార్మెన్స్ బ్యాడ్ గా ఉందని. అతను ఇప్పుడు ప్లేన్ నడిపే స్థితిలో లేడు, ప్లేన్లు తయారు చేసే స్థితిలో ఉన్నాడు. చాలా గొప్పవాడయ్యాడు. అతను తయారు చేసిందే ఈ అద్భుతమైన గోల్డెన్ ప్లేన్. ఏంటి, లాస్ ఏంజల్స్ లో ఉన్న ఒక ముసలైన ఇంత అద్భుతమైన ప్లేన్ ని సిద్ధం చేశాడా? ఇది నమ్మశక్యంగా లేదు. ధను చాలా బాగుంది. ఒక్కసారి ఈ ప్లేన్ నేను ఎక్స్పీరియన్స్ చేయొచ్చా? ఒక్కసారి గాల్లోకి వెళ్ళి మళ్ళీ ఐలాండ్ కి వచ్చి ఎంజాయ్ చేద్దాం. నీలా నాకైతే ఎటువంటి చెడు బుద్ధి అయితే లేదు. రా వచ్చెక్కు, నేనేం అనుకోను. అరే ధను, బుద్ధికి గడ్డి తిని ఆ పని చేశాను. సారీ. జీవితంలో మళ్ళీ ఇటువంటి తప్పు అయితే అస్సలు చేయను. క్షమించు మిత్రమా, సరేనా? ఇంకెప్పుడు అలా చేయను. నువ్వు నా మంచి స్నేహితుడివి. నేను ఎప్పటికి కూడా నీ మేలు మర్చిపోలేను. ఇంకొకసారి నేను ఇలా చెయ్యను. సరే ఏడవకు, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే అస్సలు బాగోదు. సరే, మొత్తానికి మనమైతే ప్లేన్ ని సిద్ధం చేసుకుని అద్భుతమైన గోల్డెన్ ప్రైవేట్ జెట్ తోని ఈ సీక్రెట్ ఐలాండ్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇదంతా ఇలా కావడానికి మన వాళ్ళందరూ మనతో ఉండడం బట్టే ఇలా అయ్యింది. దాంతో పాటు మన పైలట్ రాజ్ కుమార్ తాతకి ఎంతగానో థ్యాంక్స్ చెప్పాలి. ఆయన మన కోసం ఎంత అద్భుతమైన ప్లేన్ రెడీ చేశారు. ఎలా ఉందో చెప్పలేదు సిమియన్ మామ, ఎగురుతున్నావు కదా ఫ్రీగా, చెప్పు ఎలా ఉంది? అది చాలా చాలా బాగుంది పొట్టడా, చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా చేయను. సారీ.